మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్న డాక్టర్ కేఎస్ సోమశేఖరరావు గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. మరి మనలో చాలా మందికి మలబద్ధకం, కాన్స్టిపేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా ఈ సమస్య ఉందని రేస్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు మరి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటుంది? మలబద్ధకం సమస్య అని కదా లైట్ తీసుకుంటే ఫర్దర్ గా ఎలాంటి కాంప్లికేషన్స్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ మలబద్ధకం మనిషిని ఏ విధంగా నాశనం చేస్తుంది? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నో మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు కదా, మాట్లాడేద్దాం. సార్ నమస్తే సార్. సార్ మలబద్ధకం, కాన్స్టిపేషన్ అంటే లైట్ కదా అనుకుంటాం సార్. లైట్ తీసుకోవచ్చు అంటారా సార్? లేదు. యాక్చువల్లీ అలా మలబద్ధకాన్ని లైట్‌గా తీసుకోకూడదు. హ్మ్. కానీ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటంటే డెఫినిషన్. కాన్‌స్టిపేషన్ అనే సార్. దానికి డెఫినిషన్ తెలియాలి. ఓకే సార్. ఏంటి జనరల్‌గా సార్? ఇండియాలో ఏమనుకుంటారంటే ప్రతిరోజు మోషన్‌కెళ్ళాల్సిందే హ్మ్. లేకపోతే ఇది కాన్‌స్టిపేషన్ అని మనం చెప్తాం. నో. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే మోషన్ ఫ్రీక్వెన్సీ అనే దానికి ఒక ఒక స్ట్రెచ్ ఉంటుంది. ఓకే సార్. ఏంటంటే రోజుకి 3 సార్లు మోషన్‌కెళ్తాం నార్మల్. హుహు. 3 రోజుల్లో ఒక్కసారి మోషన్‌కెళ్తాం కూడా నార్మలే. సో, అవునా సార్? ఓకే. ఇంత వైడ్ వేరియేషన్ ఉంటుంది. హుహు. ఈటిలో రోజుకి 3 సార్ల నుంచి 3 రోజుల్లో ఒకసారి ఎళ్తాం వరకు నార్మల్ కింద తీసుకోవచ్చు. హుహు. కానీ ఈ రోజుకు 3 సార్లు ఎళ్ళే వాళ్ళల్లో మోషన్స్ ఏమన్నా లూజ్‌గా నీళ్ళలాగా అవుతాయి అంటే అది ఓకే. అబ్‌నార్మల్‌గా మనం తీసుకోవాలి. హ్మ్. కన్సిస్టెన్సీ ఆఫ్ ద స్టూల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే 3 సార్. రోజుల్లో ఒకసారి మోషన్‌కెళ్ళే వాళ్ళకి వెరీ హార్డ్ స్టూలు బాగా స్ట్రెయిన్ చేయాల్సొస్తుంది. ఈ 2, 3 హుహు. రోజుల్లో ఏ రోజైతే మోషన్‌కెళ్ళేదో ఆ రోజు కడుపు ఉబ్బరంగా ఇబ్బందిగా ఉంటుంది. హ్మ్. వీళ్ళని మాత్రమే మనం అబ్‌నార్మల్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హుహు. జనరల్‌గా 15 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఫీమేల్స్‌లో స్లో ట్రాన్సిట్ కాన్‌స్టిపేషన్ అనేది చాలా చాలా కామన్. ఓకే. కానీ వీళ్ళని అందరినీ మనం ట్రీట్ చేయాల్సిన అవసరం లేదు. హుహు. ఎవరికైతే కడుపు ఉబ్బరంగా ఉంటాం, మోషన్‌కెళ్ళేటప్పుడు విపరీతంగా స్ట్రెయిన్ చేయాల్సి రావటం, హ్మ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మాత్రమే మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హుహు. స్లో ట్రాన్సిట్ కాన్‌స్టిపేషను ఈ 15 ఇయర్స్ టు 40 ఆల్మోస్ట్ 40 ఇయర్స్ వరకు ఫీమేల్స్‌లో ఉండటానికి రకరకాల హార్మోన్స్, ఈ హార్మోనల్ ఎఫెక్ట్ ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ స్లోగా ఉండటం వల్ల జరుగుతుంది. హుహు. అది అబ్‌నార్మల్‌గా స్లోగా ఉన్నప్పుడు మాత్రమే సివియర్ కాన్‌స్టిపేషన్ మనం చూస్తాం. హ్మ్. సివియర్ కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళని మాత్రమే మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. హుహు. మీరిందాక అన్నారు చిన్న పిల్లల్లో కూడా యెస్ కాన్‌స్టిపేషన్ సార్. వస్తుందని. ఇప్పుడు వింటున్నా. ట్రెండ్ అంతా మారిపోయింది. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే అబ్‌నార్మల్ డైటరీ హ్యాబిట్. చిన్న అవును పిల్లలు అప్పటి సార్. నుంచి ఈ వెస్టర్నైజ్డ్ ఫుడ్స్‌కి, ఫ్రైడ్ ఫుడ్స్, అవును. సాల్ట్ ఈ ఎక్సెస్‌గా తీసుకుంటాం. చిప్స్, హ్మ్. ఈ బేకరీ ఐటెమ్స్ ఇలాంటియన్నీ అవును సార్. ఎక్సెసివ్‌గా ఉండటం, పండ్లు, కాయగూరలో తగ్గిపోవటం. అవును సార్. దీనివల్ల మనం యంగ్ ఏజ్ నుంచి కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనగా ట్రైన్ చేయటం, హార్డ్‌గా స్టూల్ రావటం, హుహు. మోషన్‌కెళ్ళినప్పుడు బాగా ప్రెషర్ ఇవ్వాల్సి రావటం. ఇయన్నిటిని డెఫినిట్‌గా అబ్‌నార్మల్ సింప్టమ్స్‌గా చెప్పుకోవచ్చు. ఇది ఓకే. మనం చూస్తాం జరుగుతుంది. హుహు. ఇదివరకు రోజుల్లో కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళలోనే విన్నాం. మనం చూసేవాళ్ళం. అక్కడక్కడ వినేవాళ్ళం సార్. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఫ్యామిలీస్. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ డైటరీ మోడిఫికేషన్. ఈ అబ్‌నార్మల్ డైట్స్ అనేది మనకొచ్చేసినియి. అంతా ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, హుహు. చిప్స్ ఇయన్నీ మన డైట్‌లో ఇంక్లూడ్ అయిపోయి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇయన్నీ బాగా తగ్గిపోవటం వల్ల ఈ హుహు. కాన్‌స్టిపేషన్ కేసెస్ చాలా ఎక్కువగా చూస్తాం జరుగుతుంది. ఓకే సార్. సార్ అంటే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఆ పర్సన్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది? ఎందుకంటే కాన్‌స్టిపేషనే కదా! లేదు యెస్. ఈరోజు వెళ్ళలేదు, రేపు సో, వెళ్తున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేనిందాక చెప్పినట్టు సడన్ చేంజ్. ఇదివరకు హుహు. ప్రతిరోజు మోషన్‌కెళ్ళేవాళ్ళు సడెన్‌గా 2, 3 రోజులకి ఒకసారి గానీ ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ రావట్లేదు. హుహు. ఇది అబ్‌నార్మల్. సడెన్‌గా చేంజ్ ఉండటం. ఓకే. రెండోది మోషన్‌కెళ్ళినప్పుడు చాలా హార్డ్‌గా రాక్ లాగా ఉండి బాగా ప్రెషర్ పెడితేనే మోషన్ వస్తుంది. ఇది అబ్‌నార్మల్. ఇది వెంటనే మనం కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హుహు. మోషన్ 2, 3 డేస్‌కి ఒకసారి అవుతుంది. కడుపు ఉబ్బరంగా ఉండి బాగా డిస్కంఫర్ట్ ఉంటుంది. నొప్పిలాగా అనిపిస్తుంది. ఈ 3 డెఫినిట్‌గా మనం కంపల్సరీ డాక్టర్‌ని కలవాల్సిన అవసరం ఉంది. ఇది ఓకే. లెస్ థాన్ 40 ఇయర్స్ ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను. లెస్ దెన్ అబోవ్ 40. 40 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో హ్మ్. ఎవరైనా సరే సడెన్ చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్. ఇదివరకు రోజుకొకసారి మోషన్ ఎళ్ళేవాళ్ళు. హ్మ్. సడెన్‌గా 3, 4 డేస్‌కి ఒకసారి మోషన్ వస్తుంది. ఇది మనం వి హావ్ టు బి వరీడ్. ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం ఉంది. హుహు. నెక్స్ట్ మోషన్‌లో స్ట్రెయిన్ చేస్తున్నారు. ఈ స్ట్రెయిన్ చేసినప్పుడు కొంచెం బ్లడ్ కనపడుతుంది. ఓకే. డెఫినిట్‌గా డాక్టర్‌ని చూడాల్సిన అవసరం ఉంది. మోషన్‌లో హుహు. ఎప్పుడైనా సరే ఇదివరకు కాన్‌స్టిపేషన్ కొంచెం హార్డ్ స్టూల్ ఉండేది. సడెన్‌గా లూజ్ మోషన్ అవుతుంది. వీళ్ళు డెఫినిట్‌గా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవాల్సిన అవసరం ఉంది. ఇయన్నీ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. ఇయన్నీ అబ్‌నార్మల్ సైన్స్.
అండ్ కొన్ని కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. ఓకే సో సార్. ఇవి ఎమర్జెన్సీగా కలవాల్సిన అవసరం. ఓకే సార్. ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు కదా సార్! ఇది దీనికి సంబంధించిందా? ఏంటి సార్ దీని గురించి ఒకసారి? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ అమ్మా. ఇన్ఫ్లమేటరీ ఆహా! బౌల్ డిసీజ్ అనేది మనం ఈ మధ్య కాలంలో పేగు పూత వ్యాధి అని మనం తెలుగులో కరెక్ట్గా చెప్పుకోవచ్చు. పేగుపూత వ్యాధి. అంటే ఆహా! ఇంటెస్టైన్ లోపల హుహు. అల్సర్స్ కానీ రెడ్నెస్ ఇలాంటి చిన్న చిన్న పూత కానీ ఉండే అవకాశం కంటిన్యూస్గా ఉంటుంది. ఇది హుహు. కూడా మనం యంగ్ పీపుల్ 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువగా చూస్తూ జరుగుతుంది. హుహు. ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ని 2 రకాలుగా డివైడ్ చేస్తాము. అల్సరేటివ్ కోలైటిస్ అంటే హుహు. కోలాన్ పెద్ద పేగులో మాత్రమే పూత పుండు ఇలా ఉంటాయి. హుహు. మోస్ట్ ఆఫ్ ద టైం ఇది బ్లడ్ మోషన్స్, ఎక్కువ లూజ్ మోషన్స్ ఇలాంటి హ్మ్. సిమ్టమ్స్లో ప్రెసెంట్ అవుతారు. ఇలాంటివి హుహు. వచ్చినప్పుడు యంగ్ పీపుల్లో మనం ఇమీడియట్గా ఐవిడి అల్సరేటివ్ కోలైటిస్ అని అనుమానపడాలి. హుహు. రెండో రకము క్రోన్స్ డిసీజ్ అని ఇంకొక రకం ఉంది. ఓకే ఇది సార్. నోటి దగ్గర నుంచి మలద్వారం వరకు ఎక్కడైనా సరే పూత పుండు ఉండే అవకాశం ఉంటుంది. ఇంటర్నల్‌గానా సార్? ఇంటర్నల్గా నోరు అంటే ఓరల్ క్యావిటీ నుంచి హుహు. అన్నవాహిక, పొట్ట, చిన్న పేగు, పెద్ద పేగు, హుహు. ఈవెన్ మోషన్ వెళ్ళే ఏరియాలో ఫిస్టులాస్ కూడా వచ్చే అవకాశం ఫిస్టులాస్. ఉంటుంది. యెస్ సార్. ఇలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్తో క్రోన్స్ డిసీజ్ ప్రెసెంట్ అవుతుంది. సో హుహు. మెజారిటీ ఆఫ్ ద టైం 20 to 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ చూస్తాం జరుగుతుంది. మనం హుహు. 40 to 50 చాలా తక్కువ. సెకండ్ పీక్ అంటారు. అంటే 60+ కూడా మళ్ళీ మనం ఈ అల్సరేటివ్ కోలైటిస్, క్రోన్స్ డిసీజ్ చూస్తాం జరుగుతుంది. హుహు. అంటే బట్ మేజర్ చంక్ 20 to 40. 40 ఇన్‌ఫ్లమేటరీ డిసీజ్‌కి దానికి మలబద్ధకానికి సంబంధం లేదు. సంబంధం అది లేదు. వెరీ సెపరేట్ వెరీ డిష్. రేర్‌గా వెరీ ఆహా! వెరీ రేర్‌గా ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఓన్లీ రెక్టమ్‌లో ఉంటే మాత్రం ఈ హుహు. కాన్‌స్టిపేషన్ మలబద్ధకంతో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఓకే సార్. మెజారిటీ లూజ్ మోషన్స్, బ్లడ్ మోషన్స్‌తో ప్రెజెంట్ అవుతారు. హుహు. కాన్‌స్టిపేషన్‌ని మేమంతా కూడా ఎలా తగ్గించుకోవచ్చు అంటారు సార్? ఫుడ్ హ్యాబిట్సే చేంజ్ చేసుకోవాలి మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఏమేమి యాడ్ చేసుకో రెగ్యులర్‌గా పండ్లు, కాయగూరలు తగిన మోతాదులో. మనం హ్మ్. తినే ఆహారంలో 50% మన ప్లేట్ పండ్లు, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్‌తో ఉండాలి. ఇది ఓకే ప్రతి సార్. ఒక్కళ్ళు పాటించాల్సిన అవసరం ఉంది. ఎనీ ఏజ్ ఎవరైనా చిన్న పిల్లలకి ఎవరైనా సరే కూడా. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ హుహు. వరకు హెల్తీ ఫుడ్ ప్లేట్ అంటే 50% ఈజ్ ఫైబర్. హుహు. ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉండాలి. ఫైబర్ అనగానే రకరకాల ఆలోచనలు ఫైబర్ అంటే ఏంటి అనేది కూడా సరిగ్గా తెలీదు అందరికీ. అవును సార్. పండ్లు, కాయగూరలు, ఫ్రెష్ హ్మ్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే ఫైబరు. 50% ఆఫ్ యువర్ ప్లేట్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. హ్మ్. 25% ఆఫ్ యువర్ ప్లేట్ ప్రోటీన్. అది హుహు. ఓకే. ఈ ఆహారపు అలవాట్లతో పాటు రెగ్యులర్‌గా ఏదో ఒక యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ అందరికీ హుహు. అవసరం. ఎప్పుడైతే మనం కదలట్లేదో మన ఇంటెస్టైనల్ మొటిలిటీ కూడా తగ్గిపోతుంది. ఓకే ఎప్పుడైతే సార్. ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోతుందో మలబద్ధకం, కడుపు ఉబ్బరం ఇలాంటి ప్రాబ్లమ్స్ హ్మ్. అన్నీ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. హుహు. సో ఆహారపు అలవాట్లు అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఈ రెండిట్లో మార్పులు చేసుకుంటే మలబద్ధకానికి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్. కిడ్స్ విషయానికొచ్చేసరికి మార్నింగ్ పాటీ ట్రైన్ సరిగ్గా లేకపోవడమో, బిజీ స్కెడ్యూల్ వల్లో బస్సొస్తుందనో అలా అది మిస్ అవుతూ ఉంటుంది సార్. దానివల్ల కాన్‌స్టిపేషన్‌కి ఏమైనా దారి తీస్తుందా? ఈరోజు డెఫినెట్‌గా. బిజీ స్కెడ్యూల్, నెక్స్ట్ డే టైం ఉండదు. అలా అలా ఏమైనా రీజన్ ఉందంటారా సార్? చిన్నపిల్లల్లో ఇది ఒక ముఖ్యమైన కారణము. మనం హుహు. ఎప్పుడైనా సరే ఈ బిజీ షెడ్యూల్‌లో మోషన్ ఎళ్ళటానికి సరిపడా టైం ఇవ్వకపోతే, పొద్దున్నే 4కి లేపేసి 5కి బస్ ఎక్కిచ్చేస్తాము. యెస్ ఇలాంటి సార్. హడావిడి చేస్తాం. లేకపోతే 6కి లేచి 7:00కి. సో, ఇలాంటియన్నీ చేసినప్పుడు ఒకసారి షెడ్యూల్ మిస్ అయిపోయినప్పుడు వీళ్ళకి కాన్‌స్టిపేషన్ దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, హుహు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే యూ షుడ్ గివ్ దెమ్ దట్ టైమ్. కావాలంటే ఇంకొక అరగంట ముందు నిద్ర లేపాలి. హ్మ్. కానీ వాళ్ళకి ఆ షెడ్యూల్ టైమ్ ఆ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ కొంచెం అలా వాక్ చేస్తే డెఫినెట్‌గా ఇంటెస్టైనల్ మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఒక టైము అలవాటైతే ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. హుహు. ఎప్పుడైతే మిస్ అయిపోయి స్కూల్‌లో ఎళ్ళటానికి వీళ్ళు ఇబ్బంది పడతారు. దే హెసిటేట్ ఎళ్ళొద్దు అని ఆపుకుంటారు. ఇలాంటియన్నీ చేసినప్పుడు కాన్‌స్టిపేషన్ ఇంకా ఎక్కువయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది పిల్లల్లో. ఓకే సార్. కమింగ్ టు ఇంటి చిట్కాలు సార్ ఎంతవరకు ఉపయోగపడతాయి? హాట్ వాటర్, లెమన్ వాటర్, జీరా వాటర్ ఇలాంటివి బెస్ట్ అంటారా సార్? ప్రతి ఒక్కళ్ళకి ఒక మన సిస్టమ్‌లో గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అని ఒకటుంటుంది. ఓకే సార్. అంటే పొద్దున్నే లెగవగానే మన పొట్టని ఒక హాఫ్ లీటర్ ఆర్ మనం ఎంత తీసుకోగలిగితే అంత నీళ్లతో నింపుకుంటే హుహు. మనకి మన స్టమక్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఇంటెస్టైన్ కాంట్రాక్షన్ అవుతుంది. హుహు. అది స్టిమ్యులెంట్ లాగా పనిచేస్తుంది.
సో ఓకే. అది లెమన్ వాటర్ అవ్వచ్చు, ఏదైనా. లేకపోతే లూక్ వామ్ వాటర్ అవ్వచ్చు, కొంతమందికి కాఫీ, కొంతమందికి టీ టీ. ఉండొచ్చు, యెస్. 1 లీటర్ నీళ్లు తీసుకోవచ్చు. ఏదైనా సరే ఇట్స్ ఏ స్టిమ్యులెంట్. ఆ స్టిమ్యులెంట్ అనేది నో ప్రాబ్లం, అలవాటుని బట్టి తీసుకోవచ్చు. అది అబ్నార్మల్ కానే కాదు, బట్ దానివల్ల మోషన్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. ఇది ఇట్స్ ఏ స్టిమ్యులెంట్ అంతే. స్టిమ్యులెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.